ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై లాస్యా నందిత కారు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. లాస్యా అక్కడికక్కడే చనిపోయారు. అయితే లాస్యా నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికయ్యారు. అంతకుముందు అన్న సాయన్న అకాల మరణంతో బీఆర్ఎస్ లాస్యా నందితకు టికెట్ కేటాయించింది. గత ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి విజయం సాధించారు. ఈ నెల 13వ తేదీన కూడా లాస్యా నందిత కారుకు ప్రమాదం జరిగింది. నల్లగొండలో బీఆర్ఎస్ నిర్వహించిన సభకు వెళ్లి వస్తుండగా లాస్యా నందిత కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదం నుంచి లాస్యా నందిత త్రుటిలో తప్పించుకున్నారు. గత ఏడాది సాయన్న చనిపోయారు. ఏడాదిలోపే లాస్యా నందిత చనిపోవడం కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవి, ఎగ్జాక్ట్ గా ఈ ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది? ప్రస్తుతం ఆ సంఘటనా స్థలానికి పోలీసులతో పాటు ఇంకెవరెవరు చేరుకుంటున్నారు? ఏంటి సిచ్యువేషన్, డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ప్రస్తుతం కారులో డ్రైవర్ కూడా తీవ్ర గాయాలతో ఉన్నాడు కాబట్టి ప్రమాదం ఎప్పుడు జరిగింది అనేది ఇంకా ఎగ్జాక్ట్ గా తెలియాల్సి ఉంది. వెనక వైపు నుంచి వస్తున్నటువంటి వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను చూసి అంబులెన్స్ కూడా కాల్ చేశారు. కానీ ఆ తర్వాత కారులో ఉన్నది ఎవరనేది పోలీసులు కూడా లేట్ గా గుర్తించారు. ఆ తర్వాతే తెలిసింది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత అని చెప్పి. సో ప్రస్తుతానికైతే డెడ్ బాడీని తరలించే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. డ్రైవర్ కూడా తీవ్ర గాయాలతో ఉన్నాడు కాబట్టి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. రవి, ప్రస్తుతం డ్రైవర్ సిచ్యువేషన్ ఏంటి? తను కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఒక్కసారిగా తనే డ్రైవ్ చేస్తా ఉన్నాడు కాబట్టి డివైడర్ ను బలంగా ఢీకొట్టారు. కారు కూడా మనం విజువల్ లో చూడవచ్చు, నుజ్జు అయిపోయింది. సో డ్రైవర్ కూడా తీవ్ర గాయాలతో ఉన్నాడు. తన పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. రవి, ఇప్పుడు లాస్యా నందిత మృతదేహాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? పోలీసులు ఆ వివరాలను ఇంకా తెలియజేయట్లేదు. ఒకవేళ తరలిస్తే గాంధీకి కానీ ఉస్మానియా కానీ తరలించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా తన ఎమ్మెల్యే కాబట్టి ప్రమాదం జరిగినటువంటి తీరు కనుక చూస్తే చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉస్మానియాకు తరలించే అవకాశం కనిపిస్తుంది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.